హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు రీజనింగ్ లెక్చరర్స్. మనం ప్రీవియస్ వీడియోలో నెంబర్ సిరీస్ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో ఒక 10 ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేస్తున్నాను. అన్ని మోడల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఏ మోడల్ మీద అనేటువంటిది మనకి తెలియదు, మనమే ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఓకే, మీకు నేను చెప్పిన ప్రొసీజర్ ఒక 1 మినిట్ రిపీట్ చేస్తాను, చూడండి. మనం నెంబర్ సిరీస్లో ప్రాబ్లమ్స్ చూడగానే ఇచ్చిన ప్రాబ్లంలో స్క్వేర్స్ ఏమని ఇచ్చాడనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మీకు ఎస్టర్డే క్లాస్లో ఒక 5 మోడల్స్ అని డిస్కషన్ చేశాను. ఏమేమి మోడల్స్ సార్? ఫస్ట్ మోడల్ డిఫరెన్స్ సిరీస్ అని చెప్పడం జరిగింది. ఫస్ట్ మోడల్ ఈజ్ డిఫరెన్స్ సిరీస్ అండ్ సెకండ్ మోడల్ ఈజ్ ప్రొడక్ట్ సిరీస్ అని చెప్పాను. అండ్ థర్డ్ మోడల్ స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్ అని డిస్కషన్ చేయడం జరిగింది. ఫోర్త్ మోడల్ ప్రైమ్ నెంబర్ సిరీస్ అని డిస్కషన్ చేయడం జరిగింది. అలాగే ఫిఫ్త్ మోడల్ కాంబినేషనల్ సిరీస్. ఈ 5 మోడల్స్లో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది గివెన్ నెంబర్స్ ఆర్ స్క్వేర్స్ ఆర్ నాట్, క్యూబ్స్ ఆర్ నాట్, ప్రైమ్ నెంబర్స్ ఆర్ నాట్. అంటే ఇక్కడున్న థర్డ్ అండ్ ఫోర్త్ మోడల్ కవర్ అయిపోతాయి. ఇచ్చిన ప్రాబ్లంలో స్క్వేర్స్ కానీ ఉన్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేసేస్తాం, ఐడెంటిఫై చేయగలగాలి. అలాగే క్యూబ్స్ ఇచ్చినా ఐడెంటిఫై చేయగలగాలి, ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినా ఐడెంటిఫై చేయగలగాలి. మనం ఆల్రెడీ నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్తాం కాబట్టి ఐడెంటిఫై చేస్తాం. సార్, ప్రాబ్లం ఈ 2 మోడల్స్ మీద డిపెండ్ అవ్వలేదు. నెక్స్ట్ సెకండ్ మోడల్ ప్రొడక్ట్ సిరీస్ అని ఉంచుకోండి. ఆ ప్రొడక్ట్ సిరీస్ మీద ఏమైనా డిపెండ్ అయి ఉందా? ప్రొడక్ట్ సిరీస్ అంటే మల్టిపుల్స్, వాటి మీద కూడా డిపెండ్ అవ్వలేదు. ఇంకా ఫైనల్గా నెంబర్ సిరీస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రాబ్లం చూడగానే అర్థం కాకపోతే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫస్ట్ మోడల్. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినా అర్థం కాలేదు అంటే మనం చేయాల్సింది లాస్ట్ మోడల్ దగ్గరికి వెళ్ళాలి. లాస్ట్ మోడల్ నేమ్ ఏంటి? కాంబినేషనల్. ఈరోజు 10 ప్రాబ్లమ్స్లో కాంబినేషన్స్ ఎక్కువగా వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ చూడగానే మీకు కాంబినేషన్ మీద ఐడియా రావాలి. ఓకే, అబ్జర్వ్ ది ఫస్ట్ ప్రాబ్లం. 100, 144, 196, 225, 256, 324, 400. So given numbers are squares or cubes? Definitely squares. మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో 100, first number is 100. So this one is the 10 square. Next 144 given, 11 square is not given. So this one is a 12 square. Next 14 square, 196 is the 14 square. Next 225, 15 square. Next 256, 16 square. 324, 18 square. Next 400, 20 square. చాలా బాగున్నాయి సార్. నెక్స్ట్ 22 స్క్వేర్, 484. ఫస్ట్ ఆప్షన్ కరెక్టా? రాంగ్. సో ఒకసారి ఇచ్చిన ప్రాబ్లంలో ఉన్న నెంబర్స్ని ఐడెంటిఫై చేయండి. 10 స్క్వేర్ ఇచ్చాడు, నెక్స్ట్ 12 స్క్వేర్ ఇచ్చాడు, మధ్యలో 11 స్క్వేర్ మిస్ చేశాడన్న. నెక్స్ట్ 13 మిస్ చేయటం జరిగింది, 15 ఇవ్వటం జరిగింది, మరలా 16, 17 మిస్ అయింది, 19 మిస్ అయింది. మనం ఒకవేళ ఈవెన్ నెంబర్స్ అనుకుంటే 15 స్క్వేర్ ఇవ్వడు కదా, అక్కడ మనకు స్ట్రైక్ అవ్వాలి. అంటే మనకి మిస్ అయిన నెంబర్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 11 మిస్ అయింది, ఇక్కడ 13 మిస్ అయింది సార్, ఇక్కడ 17 మిస్ అయింది, ఇక్కడ 19 మిస్ అయింది. ఈ మిస్ అయిన నెంబర్స్ ఎవరు? ప్రైమ్ నెంబర్స్. మిస్ అయిన నెంబర్స్ ఎవరంటే ప్రైమ్ నెంబర్స్. అంటే మనకి ఎవరిని ఇచ్చాడు అక్కడ? ప్రాబ్లం వేటి మీద డిపెండ్ అయ్యి రాశాడు? నాన్ ప్రైమ్ నెంబర్స్ మీద రాశాడు. నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటే కాంపోజిట్ నెంబర్స్ అని పిలుస్తాం. అంటే ప్రాబ్లం స్క్వేర్స్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్. అంటే నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్ ఎవరు? ఆఫ్టర్ 20 తర్వాత 21. 21 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ఎందుకంటే దానికి మల్టిపుల్స్ ఉన్నాయి, అంటే అది నాన్ ప్రైమ్ నెంబర్. సో మన ఆన్సర్ ఏంటి సార్ అంటే 21 స్క్వేర్. 21 స్క్వేర్ ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? 441. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. Okay, observe the next problem. 59, 53, 47, 43, 41, 37, 31. ఈ నెంబర్స్ ఎక్కడైనా చూసినట్టు ఏమైనా ఐడియా వస్తుందా? ఓకే, వీటిని మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసిన ఐడియా రాదు. మనం ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్గా నేర్చుకొని ఉన్నట్లయితే మనకి వెంటనే స్ట్రైక్ అయిపోతుంది. ఇవి ప్రైమ్ నెంబర్స్ రివర్స్ ఆర్డర్లో రాయటం జరిగింది. 59, 53
47, 43, 41, 37, 31. So after 31, prime number ever, sir? 29 is the prime number. So very simple problem. So based on prime numbers concept, మనం below 100 prime numbers కానీ ఆల్రెడీ నేర్చుకొని ఉన్నట్లయితే, సో బిలో 100 ప్రైమ్ నెంబర్స్ 25 ఉంటాయి. ఆ 25 బైహార్ట్ చేస్తున్నట్లయితే ఈ ప్రాబ్లం జస్ట్ 1 or 2 సెకండ్స్లో టిక్ కొట్టేస్తాం. సో ఆప్షన్ ఈస్ 29. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అబ్జర్వ్ ద నెక్స్ట్ ప్రాబ్లం. 15, 16, 36, 117, 484 డాష్. ప్రాబ్లంలో ఏమైనా స్క్వేర్స్, కీప్స్, ప్రైమ్ నెంబర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? మనకి బిలో 100 ప్రైమ్ నెంబర్స్ నేర్చుకోమని చెప్పాను, కానీ ఇక్కడ 100 క్రాస్ అయిపోయింది నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లం 15 to 484 అంటే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఏమైనా డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమైనా ఐడియా వస్తుందా సార్? ఏమైనా మల్టిపుల్సా? 117 ఆ నెంబర్ చూస్తేనే మల్టిపుల్ అనే థాట్ రాదు. సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. 15కి 16 గ్యాప్ ఎంత? 1. 16కి 36 గ్యాప్ ఎంత వస్తుంది? 20. ఇక్కడ గ్యాప్ ఎంతమ్మా? 36కి 117కి. 36కి 100కి గ్యాప్ 64. ఇంకా 17 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 64 + 17 అంటే 81. సో ఇక్కడ 81 గ్యాప్ ఉంది. నెక్స్ట్ గ్యాప్ ఎంత? చాలా ఉంది సార్. సో 117, 484. సో 484లో నుంచి 117 కానీ సపరేట్ చేసినట్లయితే 763 అంటే 367 గ్యాప్ వస్తుంది. ఈ నెంబర్స్ని చూస్తే మనకేమైనా ఐడియా వస్తుందా? మనకేమీ ఐడియా రావట్లేదు. సో ఐడియా వస్తుందా ఎవరికైనా? నో. అంటే ప్రాబ్లం కాంబినేషన్లో ఉంది అనే థాట్ రావాలి. ఇంక్రీజ్ అవుతుంది, మల్టిపుల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, వాటి నియరెస్ట్గా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మీరు గుడ్డిగా ఒక ఐడియా గుర్తుపెట్టుకోండి. సో x+1 అని రాశాను అంటే మన ప్రాబ్లంలో 15, 16 ఇలా వెంటనే నెంబర్స్ వచ్చినప్పుడు మీకు రావాల్సిన ఐడియా ఇంటూ 1 + 1. ఓకే, అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇంటూ 1 + 1 సెట్ అవుతుంది కదా? ఓకే, నెక్స్ట్ 16 ఏ నెంబర్తో మల్టిపుల్ చేస్తే 36కి దగ్గరగా వెళ్తుంది? ఇంటూ 2 సార్. 16 2 జార్ 32. సో +4 చేస్తున్నా, 36 వస్తుంది కదా? నెక్స్ట్ 36, 117 ఏ నెంబర్తో మల్టిపుల్ చేస్తే దగ్గరగా వస్తుంది? ఇంటూ 3. 36 × 3 ఎంత? 108. బట్ గివెన్ నెంబర్ ఈస్ 117. 108కి 117 గ్యాప్ ఎంత ఉంది? 9 గ్యాప్ ఉంది. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేయండి. ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 4 ఇంటూ 3 + 9. సో ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఉంది అంటే నెక్స్ట్ కూడా ఏమొస్తుంది? ఇంటూ 4 వస్తుంది. ఎంత యాడ్ చేయాలి సార్? మీరు అబ్జర్వ్ చేస్తే +1 +4 +9 వచ్చింది. వీళ్ళు ఎవరు? స్క్వేర్స్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత వచ్చి ఉంటుంది? 16. మీరు చెక్ చేయండి. 117 × 4 అంటే 468 అమ్మ. 468 + 16 అంటే 484. కరెక్టే. అంటే ఫైనల్గా మన లాజిక్ కరెక్ట్ అనేది అర్థం కావాలి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇంటూ 5తో మల్టిప్లై చేయాలి. సో 5 స్క్వేర్ 25 యాడ్ చేయాలి. 484 × 5 ఎంత? 484 × 5. సో 5 4 జార్ 5 400s 2000. 5 80s 400. 5 4s 20. సో టోటల్ ఎంత వస్తుందన్న? 2420 ప్లస్ 25 చేయాలిగా. 2420 కూడా ఇస్తాడు వాడు ఆప్షన్స్లో, అది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో మిస్టేక్ చేయకూడదు. 2420 + 25 = 2445 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఇక్కడ ఉందన్న, ఆప్షన్ సి ఈజ్ బెస్ట్. ఓకే, అబ్జర్వ్ ద నెక్స్ట్ ప్రాబ్లం. 24, 13, 15, 25.5, 55, 142.5 అన్ని పాయింట్స్లో ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీకు ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చేశాను. నెంబర్ ఎగ్జాక్ట్గా ఆఫ్ అయినట్లయితే అంటే ఎలా సార్? 36, 18, 4, 2, 42, 21 ఎగ్జాక్ట్గా ఆఫ్ అయితే అవి ఇంటూ 0.5తో మల్టిప్లై చేయమని చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, సో 4 × 0.5 2, 42 × 0.5 21. వాటి ఎగ్జాక్ట్గా ఆఫ్ ఉన్నా, ఆఫ్కి దగ్గరగా ఉన్నా సరే 0.5 అనే ఐడియా వెంటనే రావాలి. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తున్నాను చూడండి.
2413 ఎగ్జాక్ట్గా హాఫ్కి దగ్గరగా ఉంది కాబట్టి ఆ ఐడియా రావాలని చెప్తున్నాను. గుడ్డిగా రాయటం కాదు, సో ఐడియా రావటం ఇంపార్టెంట్. సో 24 into 0.5 is equal to 12, బట్ గివెన్ నెంబర్ ఈస్ 13 అంటే +1 చేస్తున్నాను ఇంటూ 0.5 +1. నెక్స్ట్ 13 15 ఇచ్చాడమ్మా, ఇంటూ 1 చేస్తే నియరెస్ట్కి వెళ్ళిపోతుంది. సో 13 into 1 13, ఇక్కడ +2. అంత కాన్ఫిడెంట్గా ఎందుకు రాస్తున్నానంటే ప్రీవియస్గా +1 ఉంది కాబట్టి ఇక్కడ +2 వస్తుందేమో ఒక ఐడియా. సెట్ అవ్వకపోతే మనం లాజిక్ మార్చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి 15కి 25.5కి. సో స్టార్టింగ్లో ఇంటూ 0.5, నెక్స్ట్ ఇంటూ 1, నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 1.5 బెటరా ఇంటూ 2 బెటర్ అనేది చూడాలి. ఇంటూ 2 తీసుకున్నట్లయితే 30 వస్తుంది, అక్కడ 25.5 ఉంది, -4.5 చేయాల్సి వస్తుంది. బట్ అక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రీవియస్గా +1 +2 ఉంది కాబట్టి ఇక్కడ +3 వస్తుంది అనే ఐడియా రావాలి. అంటే ఇంటూ 1.5 చేస్తే ఏమన్నా సెట్ అవుతుందా? 15 into 1.5 అంటే 15 into 1 15, 15 into 0.5 అంటే దాంట్లో హాఫ్ 7.5 వస్తుంది, అంటే 15 + 7.5 22.5. బట్ ఇచ్చిన నెంబర్ ఎంత? 25.5, అంటే ఒక 3 యాడ్ చేయాలి. సో మీరు ప్రీవియస్గా ఇవి అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాబ్లం లాజిక్ అర్థమై ఉండాలి. సో ఇంటూ 0.5 + 1, ఇంటూ 1 + 2, ఇంటూ 1.5 + 3. సో నెంబర్ మీరు ఏ నెంబర్తో మల్టిపుల్ చేస్తున్నారో దానికి డబుల్ని యాడ్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంటూ 2. సో 25.5 into 2 అంటే 51, +4 చేస్తే 55 వస్తుంది. ఎగ్జాక్ట్గా చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఇంటూ 2.5 + 5, అది ఐడియా వచ్చేస్తుంది, మనం ఎగ్జామ్లో చేసుకుంటూ కూర్చోకూడదు. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? మన ఆన్సర్ రావాలి అంటే ఇంటూ 3 + 6. సో 142.5 into 3 అంటే ఎంత? 140 into 3 అంటే 420 వస్తుంది. 2.5 into 3 అంటే 7.5. సో 420 + 7.5 అంటే 427.5. అక్కడ ఒక 6 యాడ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. అంటే 433.5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో అర్థమైందా క్యాలిక్యులేషన్? 433.5, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8, 15, 36, 71, 120, 183 డాష్. ప్రాబ్లం చూడగానే ఏమైనా అర్థం అవుతుందా? స్క్వేర్స్, కీప్స్, ప్రైమ్ నెంబర్స్, మల్టిపుల్స్ ఏమైనా వస్తున్నాయా? స్క్వేర్స్ లేవు, కీప్స్ లేవు, ప్రైమ్ నెంబర్స్ లేవు, మల్టిపుల్స్ లేవు. సో డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉండాలి, లేకపోతే కాంబినేషన్లోకి వెళ్ళిపోవాలి. నేను ప్రాబ్లం చూడగానే అర్థం కానప్పుడు ఏం చెప్పాను? డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. సో ఫస్ట్ 8 15 డిఫరెన్స్ ఎంత? 7. 15 36 గ్యాప్ ఎంత? 21. 36 71 35 గ్యాప్. 71 120 మీరు కూడా ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత వస్తుంది గ్యాప్? 49. 120 183 63 గ్యాప్. ఈ నెంబర్స్ని చూస్తే మీకు ఏం ఐడియా వస్తుంది? 7 టేబుల్ కదా అది. 7 1s, 7 3s, 7 5s, 7 7s, 7 9s. సో ఇది 7 into 1, ఇది 7 into 3, 7 into 5, 7 into 7, 7 into 7, రైట్, 7 into 9. సో డిఫరెన్సెస్లో ఏమి ఇచ్చాడు సార్ అంటే 7 యొక్క ఆడ్ మల్టిపుల్స్ ఇవ్వటం జరిగింది. అంటే మనం నెక్స్ట్ ఎంత తీసుకోవాలి? డిఫరెన్స్ 7 into 11 తీసుకోవాలి. 7 into 11 ఎంత? 77 యాడ్ చేయాలి. 7 into 11 77. సో 183 into 77 అంటే సారీ 183 + 77 ఎంత వస్తుందమ్మా? 260 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో విచ్ ఆప్షన్? సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి. ఓకే, అబ్జర్వ్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ కూడా పాయింట్స్ ఉన్నాయి, బట్ 4 into 0.5 చేద్దామా సార్? సో ఇంటూ 1 into 2 ఎగ్జాక్ట్గా హాఫ్ ఏమన్నా అయిందా? అవ్వలేదు, 0.5 లేదు. ప్రాబ్లం అర్థం కానప్పుడు ఏం చెప్పాను? డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయి. 4కి 5.7 గ్యాప్ ఎంత? 1.7. 5.7కి 9.1 గ్యాప్ ఎంత వస్తుందమ్మా? ఫైండ్ అవుట్ చేయాలి మీరు కూడా. 3.4. 9.1కి 14.2కి గ్యాప్ ఎంత?
5.1. ఈ 14.2కి 21 గ్యాప్ ఎంత వస్తుంది? ఒక 5.8 ప్లస్ 1 6.8. 21కి 29.5కి 8.5. ఒకసారి ఈ గ్యాప్ అబ్జర్వ్ చేయండి. ఏదో ఒక టేబుల్ ఐడియా రావాలి మీకు. 17 టేబుల్ పాయింట్స్ ఒకసారి ఎరేజ్ చేసినట్టు ఊహించుకోండి. 17, 34, 51, 68, 85. ఎవరిల్లు? 17 మల్టిపుల్స్. 17 1s, 17 2s, 17 3s, 17 4s, 17 5s. నెక్స్ట్ మనం ఎంత తీసుకోవాలి? 17 6. 17 6 ఎంత సార్? మాకు తెలియదు అనకూడదు. 102. సో 10.2 యాడ్ చేయాలి. పాయింట్ తీసుకోవాలి కదా. సో 29.5 ప్లస్ 10.2 ఎంత? 29 10 39. 0.5 0.2 0.7. సో 39.7 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 39.7. ఎక్కడుందమ్మా ఆప్షన్? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 5, 6, 13, 40, 161-4837 మిస్సింగ్ నెంబర్ ఇచ్చాడు. బట్ మీకు ఇందాక ప్రీవియస్గా ఒక 2-3 ప్రాబ్లమ్స్ బ్యాక్ సైడ్ మనం ప్రీవియస్గా అబ్జర్వ్ చేసినట్లయితే 5, 6 ఉంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ నెంబర్ అంటే ఏం చెప్పాను? ఇంటూ 1 + 1 అని థాట్ రావాలని చెప్పాను. అది కూడా వెరీ స్మాల్ నెంబర్ నుంచి వెరీ బిగ్ నెంబర్ వెళ్తుంది చూడండి. కంపల్సరీగా మల్టిపుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇక్కడ గ్యాప్ కూడా ఫైండ్ అవుట్ చేయలేం. గ్యాప్ ఫైండ్ అవుట్ చేసిన ఐడియా రాదు, ఎందుకంటే స్మాల్ టు బిగ్ నెంబర్. ఇక్కడ ఏం గ్యాప్ వస్తుందో తెలియదు. ఓకే, సో సింపుల్గా ఇక్కడ కాంబినేషన్ అనే థాట్ వచ్చేసేయాలి. సో 5కి 6కి మధ్య లాజిక్ ఏంటి సార్ అంటే ఇంటూ 1 + 1. సో నెక్స్ట్ 6కి 13కి నియరెస్ట్కి వెళ్ళాలి అంటే ఇంటూ 2 బెటర్. ఇంటూ 2 చేస్తే +1. ఈ 13కి 40కి మధ్య ఇంటూ 3 నియరెస్ట్ నెంబర్. 13 3s are 39 + 1. చాలా బాగుంది చూడండి. ఇంటూ 1 + 1, ఇంటూ 2 + 1, ఇంటూ 3 + 1. ఆటోమేటిక్గా నెక్స్ట్ కూడా ఏముంటుందమ్మా? ఇంటూ 4 + 1. 40 ఇంటూ 4 160 + 1 161. సూపర్. నెక్స్ట్ ఇంటూ 5 + 1. సో 161 ఇంటూ 5 అంటే ఎంత? 805. 805 + 1 అంటే 806. సో ఫాస్ట్గా మేధావులు 805 పెట్టేస్తారు, బట్ +1 చేయాలనేది గుర్తుపెట్టుకోండి. సో 161 ఇంటూ 5 అంటే 805 + 1 ఈజ్ 806 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో 806 ఇంటూ 6 + 1 చేస్తే 4837 వస్తుంది. అది మీరు ఎగ్జామ్లో ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. సో 806 ఈజ్ ఎనఫ్. సో ఆప్షన్ సెకండ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. 3, 11, 31, 69, 131 డాష్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్క్వేర్స్ ఏమైనా ఇచ్చాడా? క్యూబ్స్ ఏమైనా ఇచ్చాడా? ప్రైమ్ నెంబర్స్ అవి. స్క్వేర్స్ కాదు, క్యూబ్స్ కాదు, ప్రైమ్ నెంబర్స్ కాదు. మల్టిపుల్స్ ఏమైనా చేయాలన్న ఐడియా వస్తుందా? అది కూడా రాదు. సో ప్రాబ్లం చూడగానే అర్థం కానప్పుడు ఏం చెప్పాను? డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. డిఫరెన్స్ కూడా రాకపోతే అప్పుడు కాంబినేషన్ దగ్గరికి వెళ్దాం. 3కి 11 గ్యాప్ 8, 11కి 31 గ్యాప్ 20, 31కి 69 మధ్య గ్యాప్ 38. ఇక్కడ గ్యాప్ ఎంతమ్మా? సో 69కి 131 మధ్య గ్యాప్, 69కి 100కి 31, ఇది ఒక 31, 62. ఏమైనా ఐడియా వస్తుందా? ఏం ఐడియా రావట్లేదు. బట్ సో గుడ్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ న్యూ మోడల్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తే 8, 20, 38, 62 వచ్చింది. మరలా ఈ నెంబర్స్ మధ్య గ్యాప్ కానీ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ 12 గ్యాప్, ఇక్కడ 18 గ్యాప్, ఇక్కడ 24 గ్యాప్ వస్తుందన్న. ఇవి చూడండి చాలా బాగుంటాయి. 6 2s, 6 3s, 6 4s, 6 2s 12, 6 3s 18, 6 4s 24. మాకు ఎలా ఐడియా వస్తుంది సార్? సింప్లీ ప్రాక్టీస్. బట్ ఇలాంటి మోడల్స్ కూడా ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం 62కి ఎంత యాడ్ చేయాలి? ఇక్కడ 6 2s, 6 3s, 6 4s, తర్వాత 6 5s 30. ఈ 62కి 30 యాడ్ చేస్తే 92 వస్తుంది. ఈ 92 తీసుకెళ్ళి 131కి యాడ్ చేయాలి. 131 + 92 ఎంత? 223 ఈస్ కరెక్ట్. సో 130 + 90 220 ప్లస్ అక్కడ 1 ఇక్కడ 2 3. సో 223. సో ఆప్షన్ ఏ ఈస్ బెస్ట్. సో న్యూ మోడల్ గుర్తుపెట్టుకోవాలి.
111 59 239 719 1439. ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. వెరీ స్మాల్ నెంబర్ టు వెరీ బిగ్ నెంబర్. ఇక్కడ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసే ఓపిక అసలు మీకు ఉండదు. కంపల్సరీగా కాంబినేషన్లో డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే అవి స్క్వేర్స్ కాదు, క్యూబ్స్ కాదు, ప్రైమ్ నెంబర్స్ కాదు, మల్టిపుల్స్, డైరెక్ట్ మల్టిపుల్స్ అయితే కాదు. ఒకసారి లాస్ట్ 2 నెంబర్స్ చూడండి. మీరు ఫస్ట్ 2 నెంబర్స్ చూస్తే 1 11 ఇంటూ 11 సార్. నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. కాబట్టి లాస్ట్ 2 నెంబర్స్ ఫస్ట్ చూడమని చెప్తున్నాను. ప్రాబ్లం అనేటువంటిది ఎక్కడెక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. 719 1439 ఇంటూ 2 చేస్తే నియరెస్ట్గా వెళ్తుంది కదా. 719 ఇంటూ 2 అంటే 1438 అమ్మ. అక్కడ ఎంత ఉంది? 1439 ఉంది. అంటే ఏం చేయాలి? +1 చేయాలి. నియరెస్ట్గానే ఉంది కదా. అంటే ఈ ఐడియా సెట్ అవ్వచ్చేమో. ఇక్కడ చూడండి, 239 719 ఏం చేస్తే బెటర్? ఇంటూ 4 చేస్తే 800లోకి వెళ్తుంది. ఇంటూ 3 చేస్తే మేబీ సెట్ అవ్వచ్చేమో. 239 ఇంటూ 3 3 9s are 27, 3 3s are 9 plus 2 11, 3 2s are 6 plus 1 7, 717 వచ్చిందమ్మా. 717. సో నియరెస్ట్గానే వచ్చింది కదా. సో ఇంటూ 3 చేస్తే 717. అక్కడ 719 ఉంది కాబట్టి +2 చేశాను. చాలా బాగున్నాయి చూడండి లాజిక్స్. సో స్టార్టింగ్లో అంటే ఎండింగ్ నుంచి వస్తున్నాను. ఇంటూ 2 +1 ఇంటూ 3 +2 అంటే ఇక్కడ ఏముండొచ్చు? ఈ రెండింటి మధ్య 59కి 239 మధ్య ఇంటూ 4 +3 ఐడియా వచ్చేసేయాలి. 59 ఇంటూ 4 అంటే 236 +3 అంటే 239 సరిపోయింది కదా. ఇక్కడ ఏముంటుందమ్మా? ఇంటూ 5 +4 11 5s are 55 +4 అది ఇక్కడ ఏముంటుందమ్మా? ఇంటూ 6 +5. ఈ ఐడియా అసలు స్టార్టింగ్లో వస్తుంది ఎవరికైనా? ఇంపాసిబుల్. ఐడియా రావడానికి అసలు ఛాన్సే లేదు మేధావులకు కూడా. సో అందుకని బ్యాక్ సైడ్ నుంచి సొల్యూషన్ చేయడం జరిగింది. సో ఐడియా అర్థమైంది అనుకుంటున్నాను. ఫైనల్గా మన ఆన్సర్ ఏంటి? 439 ఇంటూ 1 ప్లస్ 0. సో ఇక్కడ ఇంటూ 2 + 1 తర్వాత ఇంటూ 1 + 0నే కదా. అంటే సింపుల్గా మీ ఆన్సర్ ఏంటి సార్ అంటే 1439. 439 కాదు, ఇందాక 439 అన్నాను. 1439 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, ప్రాబ్లం అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడు. 118.5 119 121 129 161 వీటిని మల్టిపుల్ చేయాలనే థాట్ రాకూడదు. అవేమైనా స్క్వేర్సా? కాదు. క్యూబ్సా? కాదు. ప్రైమ్ నెంబర్సా? అసలు కాదు. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఐడియా రావాలి అనేది వెంటనే స్ట్రైక్ అవ్వాలి. ప్రాబ్లం అర్థం కానప్పుడు ఏం చెప్పాను? డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ గ్యాప్ ఎంత ఉందమ్మా? 0.5. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 2. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 8. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 32. ఓకేనా? సో 0.5 2 8 32 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నెంబర్స్ మధ్య ఎక్సలెంట్ లాజిక్ డిపెండ్ అయి ఉందన్న. ఒకసారి 8 32 చూడండి. ఇంటూ 4 డెవలప్ అవుతుంది మీకు. ఇక్కడ కూడా ఇంటూ 4 వస్తుందా రాదా? వస్తుంది. సో ప్రాక్టీస్లో మీరు మేధావుల్లాగా ఆన్సర్ చేసేస్తారు. బట్ ఇలాంటి మోడల్స్ ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 32ని కూడా మనం ఇంటూ 4 చేయాలి. ఇంటూ 4 చేస్తే 128 వస్తుంది. సో 161కి మనం 128 యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే ఎంత అవుతుందన్న? 289 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 161 + 128 ఈజ్ ఈక్వల్ టు 289 ఈజ్ కరెక్ట్. అర్థమైందా? సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, సో మనం నెక్స్ట్ వీడియోలో నెంబర్ సిరీస్ పార్ట్ 3గా వేరే న్యూ నెంబర్ సిరీస్ కాన్సెప్ట్ తీసుకొని వస్తాను. అంటే ఇవే మోడల్స్, ప్రాబ్లం ప్యాటర్న్ చేంజ్ చేశాడు. ఆ ప్రాబ్లమ్స్ నేను థర్డ్ వీడియోలో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.